హలో శ్రీ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనము నేటివిటీ సర్టిఫికేట్ గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో రేషన్ కార్డుకు సంబంధించి, రెసిడెన్స్ సంబంధించి, చాలా ప్రజాపాలనకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ అంటే ఏంటిది అనేది చూద్దాము. ఇంతకుముందు నేటివిటీ సర్టిఫికేట్ అనేది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేదండి. కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చింది. లేదు, ఇప్పుడు ఏం చేశారంటే నేటివిటీ అనేది సపరేట్ ఇచ్చారండి. చాలా మటుకు నేటివిటీ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అనుకుంటారండి. కాదు అండి, నేటివిటీ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, కమ్యూనిటీ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వేరే ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా అప్లై చేయాలి అండ్ దాని రెసిడెన్స్ సర్టిఫికేట్కు, నేటివిటీ సర్టిఫికేట్కు మధ్య ఉన్న డిఫరెంట్ అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వచ్చేసి మనం మీసో లాగిన్లోకి వెళ్తే, నాకు లాగిన్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేసిన అండి. ఇందులో నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ నేను సర్చ్ బార్లో నేటివిటీ అని కొట్టిన, ఇక్కడ మనకు నేటివిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇలా కనబడుతుంది చూడండి. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది. నేటివిటీ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. రెవెన్యూ నేటివిటీ సర్టిఫికేట్ అని ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది క్యాస్ట్ వైజ్గా ఉంటుందండి. ఓకేనా. ఒకటేమో నేటివిటీ సర్టిఫికేట్ ఎస్టీ అని ఉంటుంది, నేటివిటీ సర్టిఫికేట్ ఎస్సీ అని ఉంటుంది, నేటివిటీ సర్టిఫికేట్ బీసీ అని ఉంటుందండి. మీకు ఏ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ మీరు సెలెక్షన్ చేసుకొని మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంట్రీ చేయండి. నార్మల్గా నేను ఏదో ఒక ఆల్ఫాబెటికల్ నంబర్ని ఎంట్రీ చేస్తున్నా. నంబర్ రాంగ్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఆధార్ నంబర్ అనేది ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయండి. నేమ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎంట్రీ చేయండి. ఈ ఫాదర్ నేమ్ కూడా ఎంట్రీ చేయండి. ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసినాక వాళ్ళ మదర్ నేమ్ కూడా ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ స్టార్ మార్క్ మనకు ఉంటుందో, ఈ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం ఫిల్అప్ చేయండి, మిగతా అన్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ మాన్యువల్ టైప్ వచ్చేసి పోస్ట్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. పోస్ట్ అనేది ఇబ్బంది అవుతుంది, రాదు, చాలా టైం తీసుకుంటుంది. మీరు మాన్యువల్ తీసుకోండి. మాన్యువల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ మీసోలో అయితే అప్లై చేసారో ఆ మీసోలో సర్టిఫికెట్ అప్రూవ్డ్ కాగానే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడికి వచ్చే వరకు మీకు ఏ మండల్ వస్తుంది ఆ మండలు, మీకు ఏ డిస్టిక్ వస్తుంది ఆ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ నాకు చూపించట్లేదు, సర్వర్ కొంచెం డౌన్ ఉన్నట్టుంది. ఇక్కడ చూసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని రెండు ఉంటుందండి. ఒకవేళ మీకు ఒకటే అడ్రస్ ఉంటే మాత్రం ఇక్కడ ఏ అడ్రస్ అయితే కొట్టిరో అదే అడ్రస్ అనేది కొట్టి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ చేసేయండి. టిక్ మార్క్ చేసేస్తే ఏమైతే అంటే ఇక్కడ ఉన్న అడ్రస్ ఇందులో పడడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడికి వచ్చినాక కిందికి వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ మీరు ఎక్కడ ఉంటుర్రు అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ టైప్ చేయండి ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు పుట్టింది ఎక్కడ, మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టింది ఎక్కడ. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితేనేమో మీరు ఎక్కడ నివసిస్తుర్రు అనేది ఇస్తుందండి. నేటివిటీ సర్టిఫికేట్ అనేది బర్త్ అంటే మీరు ఎక్కడ పుట్టిన ప్లేస్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుర్రు అని చెప్పి నేటివిటీ సర్టిఫికేట్ ఇస్తారండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకటి, ఈ రెసిడెన్షియల్ ఒకటి క్లిక్ చేయండి. ఈ పైన ఏమో కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఉంటే రెండు క్లిక్ చేయండి, ఒకటి ఉంటే ఒకటి క్లిక్ చేయండి. ఇదేమో అప్లికెంట్ డీటెయిల్స్ అండి. ఓకేనా. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మనకు అయిపోయిన తర్వాత ఇష్యూడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఇంతకుముందు మీకు ఫ్యూచర్లో ఏమైనా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ అయిందా ఎంఆర్ ఆఫీస్ నుంచి అయితే, ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ ఫాదర్ది, మదర్ది ఇవన్నీ ఎంట్రీ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూపించట్లేదు. ఇక నాకు డీటెయిల్స్ చూపించట్లేదు, చూపిస్తే నేను ఇంకా క్లారిటీగా మీకు చూపిద్దాను. ఓకేనా. ఇక్కడ మెయిల్ ఐడి అవసరం లేదండి. కమ్యూనిటీ ఇక్కడ టైప్ చేయండి. ఫాదర్ది సెలెక్షన్ చేసుకోండి, మదర్ది కూడా సెలెక్షన్ చేసుకోండి. ఎస్ఆర్ నో అంటది. చేసుకున్న తర్వాత మనకు అపార్ట్మెంట్ ఇక్కడ ఈ హిందువా ముస్లిమా ఏముంటుంది ఇది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకు కిందికి వచ్చినాక ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అప్లికేషన్ ఫామ్ అనేది మీసోలో ఉంటుందని ఇంతకుముందు ఫర్దర్గా ఒక వీడియో కూడా తీయడం జరిగింది, మీసో ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి.
కిందికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మనకు బోనఫైడ్స్ కంపల్సరీ పెట్టాలి. ఒకవేళ మీకు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. రేషన్ కార్డు ఉంటే పెట్టండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆధార్ కార్డులో మ్యాండేటరీ అండి, పెట్టండి. పెట్టేసిన తర్వాత షో పేమెంట్ ఉంటుంది. షో పేమెంట్ కొట్టిన తర్వాత 45 రూపీస్ అమౌంట్ ఉంటుందండి. పే చేసుకున్న తర్వాత మీకు నియరెస్ట్ ఎంఆర్ ఆఫీస్ ఉంటుందండి. మీకు నియరెస్ట్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో నేటివిటీ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎక్కడైతే అప్లై చేసారో అక్కడికి వెళ్ళి మీ నేటివిటీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి, ఇది అప్లై చేసే విధానం అండి. మీకు ఎనీ మీ సేవా సెంటర్కి వెళ్ళినా కానీ మీకు అప్లై చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ స్టార్ మార్క్ ఉంది చూడండి. ఇక్కడ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ పెట్టండి. బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ పెట్టండి. రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ చేతపరచండి. ఓకేనా, ఇది అండి నేటివిటీ సర్టిఫికేట్ మీనింగ్ అండి. నేటివిటీ సర్టిఫికేట్ అనేది పుట్టిన దాన్ని బట్టి తీయడం జరుగుతుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు ఎక్కడ ఉంటుర్రు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ నివసిస్తుర్రు అనే దాని గురించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీయడం జరుగుతుంది. ఓకేనా, నేటివిటీ సర్టిఫికేట్ కు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కు తేడా అండి. ఇంతకుముందు కమ్యూనిటీలోనే నేటివిటీ వచ్చేది, ఇప్పుడు రావట్లేదండి. ఏది కానీ ఇండివిజువల్ గా సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఇంకా ఏ అప్లికేషన్ గురించి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కంపల్సరీ మీ కామెంట్కి రిప్లై ఇచ్చి నేను ఆ వీడియో చేసి మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా అండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.